ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండ్స్ అడ్డా వ్లాగ్స్. ఈరోజు మ్యాచ్ వచ్చేసరికి సన్ రైజర్స్ వర్సెస్ సిఎస్కే. ఇప్పుడు ఈ మ్యాచ్ కు మనకు కొంతమంది ఎక్స్ట్రా ప్లేయర్లు అయితే వచ్చిర్రు. సో పాత ప్లేయర్లను ఎప్పటి లెక్కనే వాళ్ళకి ఇచ్చేద్దాం. నరేష్ దా అండ్ మన సంతోష్ శెట్టి వీడియో తీస్తుంది కాబట్టి చిన్నగానే దగ్గర ఉన్నాడు. ఇప్పుడు మనకు 4 ప్లేయర్లు అయితే వచ్చిర్రు. వాళ్ళని వీళ్ళు కోరుకుంటారు. చూద్దాం మరి వాళ్ళకి టాస్ ఇద్దాం, ఎవరు కోరుకుంటారు ఫస్ట్ అని. ఓకేనా? ఎవరు తీసుకుంటారు? కన్నయ్య తీసుకుంటాడు. అప్పుడు బ్యాటింగ్ అప్పుడు బౌలింగ్ అప్పుడు నువ్వు తీసుకో. ఓకే, టైల్స్ కోరుకున్నాడు. సో హెడ్స్ పడ్డది. ఇట్రా ఇప్పుడు వచ్చిన ప్లేయర్లు అయితే మీకు చూపిస్తాను. ప్లేయర్లు అందరు ఇక్కడ రండి. సో 4 ప్లేయర్లు ఉన్నారు. ఇందులో మన జై కూడా ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్ ఆడిన జై బౌలింగ్ అయితే చక్కగా బౌలింగ్ వేస్తాడు. ఈ 4 ఎవరు కావాలి? అకన్న అయితే కోరుకున్నాడు. సన్న అయితే వేయండు. ఇంటి సన్న వచ్చిండు. ఇక జై అయితే వాళ్ళ సైడ్ వేయండు. సంతోష్ సైడ్ వీళ్ళ సైడు. ఇక నేను కామెంటేటర్, మీకు తెలుసే కదా. ఇప్పుడు టాస్ అయితే వేస్తున్నా. బ్యాటింగా బౌలింగా టైల్స్ కోరుకున్నారు. బట్ హెడ్స్ పడ్డది. సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్ అయితే గెలిచిర్రు. మొత్తం 6 ఓవర్స్. మరి బ్యాటింగా బౌలింగా 6 ఓవర్స్ డిస్కస్ చేస్తున్నారు టీం తోటి. కొత్త ప్లేయర్స్ వచ్చారు కదా ఈ రోజు కొత్తగా వచ్చారు. బట్ అంత పాత ప్లేయర్లే. ఇక ఎస్ఆర్హెచ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఆల్ ది బెస్ట్ టు సిఎస్కే బ్యాటింగ్. మరి ఎక్స్ట్రా ప్లేయర్లు వచ్చారు. కానీ ఇందులో ఒక రూల్ పెట్టినాం. అదేంటంటే ఓన్లీ ఇద్దరే ఫీల్డింగ్ చేయాలి, మిగతా సైడ్ కూర్చోవాలి. ఎందుకంటే చిన్న గ్రౌండ్ కదా, బాల్ గట్టి కొడితే దెబ్బల దాకా అవకాశం ఉంటుంది. కాబట్టి ఓన్లీ ప్రతి టీంలో ఇద్దరే ఫీల్డింగ్ చేయాలి. ఎవరైనా వేయచ్చు, బౌలింగ్ ఎవరైనా వేయచ్చు. ఓకే, బౌలర్ తోటి ఇద్దరే బౌలర్ తోటి ఇద్దరే, బౌలర్ ఇంకొక ఫీల్డర్. ఓకే, లెట్స్ గో. సంతోష్ సేట్, మరి మీ టీంలో ఎక్కువ ప్లేయర్లు వచ్చిర్రు. విజయం మనదే. బ్యాటింగ్ బౌలింగ్ వస్తుందా నీకు? నేర్చుకుంటున్నా కొద్దిగా. అట్లాగా సేటు నీకు ఇస్తారా ఈరోజు? అది ఇచ్చుడు కాదు, ఇగ్గుకుడే. ఇప్పుడు నువ్వే 4 ఓవర్లు కదా. ఓకే, ఆల్ ద బెస్ట్. చూద్దాం మరి. అందరికి ఉత్కంఠ ఉంది. మరి సంతోష్ శెట్టిని బెంచ్ మీద కూర్చొని పెడతారా? మరి బ్యాటింగ్ బౌలింగ్ ఇస్తారా లేదా? ఇక మ్యాచ్లోకి అయితే వెళ్దాం. ఇక మన కొత్తగా వచ్చిన మనోడు మొన్ననే 10th ఎగ్జామ్స్ రాసి అయితే వచ్చేసిండు. ఇక బ్యాటింగ్ అయితే ఎక్కిండు అఖిల్. సో చూద్దాం మరి. లాస్ట్ ఇక్కడ చాలా మ్యాచ్లు అయితే ఆడిన అనుభవం అయితే ఉంది. మరి ఈరోజు ఏ విధంగా రాణిస్తారా అని. కన్నయ్య కూడా సన్నిని ఫీల్డింగ్ అయితే పెట్టుకున్నాడు. మిగతా 2 ప్లేయర్ని అయితే అక్కడ కూర్చుంటే పెట్టినాం. ఇక ఫస్ట్ బాల్ చూద్దాం ఎలా ఉంటుందో. మరి ఇంతమంది ప్లేయర్లు అయితే వచ్చారు. ఫస్ట్ బాలే అవుట్ చేసేసిండు. ఎక్స్పెక్ట్ చేసినంత రన్స్ అయితే రాలేవు. సో టైమింగ్ బాల్ వేసేసరికి అవుట్ అయిపోయిండు. ఇప్పుడు నితీష్ అయితే వచ్చిండు. మొన్ననే ఇంటర్ మార్క్స్ వచ్చినాయి. మార్కుల తర్వాత చెప్తా. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువనే వచ్చినాయి. సెకండ్ బాల్, ఓ సూపర్ బౌలింగ్ అయితే వేస్తుండు కన్నయ్య. ఫస్ట్ బాల్ వికెట్ అయితే తీసిండు. డాట్ బాల్, ఔరేక్ డాట్ బాల్. మళ్ళీ ఒక డాట్ బాల్. చాలా గ్యాప్ తర్వాత క్రికెట్ ఆడుతారు కాబట్టి బాల్స్ అయితే తీసుకుంటుండు. బౌండరీ అయితే వెళ్ళింది. ఫస్ట్ ఓవర్లో ఖాతా అయితే తెరిసిరు 4 పరుగులు. సెకండ్ ఓవర్ చక్కటి ప్రయత్నం, బట్ డాట్ బాల్. బోల్డ్, చక్కటి యార్కర్ బాల్. బ్యాట్ చిన్నగా ఉండడం వలన బోల్డ్ అయితే అయిపోయిండు. ఇక సంతోష్ సేట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం బ్యాటింగ్ వస్తుందని, బట్ బ్యాటింగ్ అయితే వస్తుండు. సంతోషం ఆగుతలేదు సంతోష్ సేట్కు. చూద్దాం మరి. ఒక కలర్ వేసిన బ్యాట్ని అయితే పట్టుకొని బ్యాటింగ్ అయితే వస్తుండు. చిన్నకన్నా అయితే ఆరామ్సే కూర్చున్నాడు, ఓవర్స్ అయితే ఉన్నాయని. నెక్స్ట్ బాల్ చక్కటి 6 తోటి ఊపు అయితే తెచ్చిండు. 10 స్కోర్. వావ్, చక్కటి మళ్ళీ ఒక బౌండరీ. 14 స్కోర్. లాస్ట్ మ్యాచ్ నుంచి సంతోష్ సేట్ ఫామ్కి అయితే వచ్చిండు. ఓ చక్కటి షాట్ అయితే కొట్టిండు, కానీ పిల్లర్ అయితే ఆపట్టేసింది. నెక్స్ట్ బాల్ డాట్ బాల్. ఓవర్ కంప్లీటెడ్. 14 స్కోర్. థర్డ్ ఓవర్ 6 స్కోర్. వాట్ ఏ బ్యాటింగ్. ఒక్కసారిగా రన్స్ వరద అయితే వస్తుంది. 20 స్కోర్. డాట్ బాల్.
చక్కటి ఫీల్డింగ్ అయితే వేసి బౌండరీ తాపట్టిండు. ఓ అవుట్ అయిపోయిండు ఫైనల్లీ. సేత్ కట్టిన అవుటే. ఇక చిన్నగానే బ్యాటింగ్ అయితే వస్తుండు. రన్స్ అయితే తక్కువ లేవు, 20 ఉన్నాయి. ఇంకొక 20 కొడితే భారీ స్కోర్ అయితే అయ్యే అవకాశం ఉంటుంది. చూద్దాం. ఇంకా ఓవర్స్ అయితే ఫుల్ ఉన్నాయి. వాట్ ఏ డిఫెన్స్. ఇది 3rd ఓవర్ కాబట్టి మంచిగా డిఫెన్స్ అయితే ఆడుతుండు. 3rd ఓవర్ మొత్తం అయితే ఏదో వేసి అవుట్ అయితే చూస్తున్నారు. డాట్ బాల్. నెక్స్ట్ ఓవర్ మళ్ళీ సన్నీ అయితే బౌలింగ్ వేస్తుండు. వావ్ చక్కటి ప్రయత్నం, బట్ డాట్ బాల్. కానీ ఇంకా మీ టీంలో ప్లేయర్లు ఉన్నారు బౌలింగ్కు. వావ్ చక్కటి ప్రయత్నం, బౌండరీ అయితే వెళ్ళిపోయింది కాళ్ళ మధ్యలోకి వెళ్ళి. 24 స్కోర్. వావ్ 6 సూపర్ షాట్. 30 స్కోర్. వావ్ చక్కటి బౌండరీ, వరుసగా 3 బౌండరీలు తీసేసిండు. 34 స్కోర్. చిన్న కన్నయ్య కూడా ఫామ్కి వచ్చేసిండు. చక్కటి ప్రయత్నం, బట్ డాట్ బాల్. సిక్స్ రన్స్. వావ్ వాట్ ఏ షాట్. 40 స్కోర్. ఇక కన్నయ్య అయితే బెంచ్ మీద కూర్చుండి నరేష్కి అయితే బౌలింగ్ ఇచ్చిండు. ఇక 5th ఓవర్ 40 స్కోర్. వావ్ చక్కటి బాల్. నెక్స్ట్ బాల్. వావ్ చక్కటి ఫీల్డింగ్, కాలుతో డాబట్టిండు బౌండరీ వెళ్ళకుండా. చక్కటి ఫీల్డింగ్. ఇంత మంచి బౌలింగ్ని పెట్టుకొని చిన్న కన్నయ్య బెంచ్ మీద కూర్చుని పెట్టిండు ఇవరిదాకా. 4 బాల్ డాట్ చేసేసిండు. నరేష్ ఆడి ఆడి మొత్తం ఎక్స్పీరియన్స్ పొందింది ఇక్కడ బౌలింగ్ ఎలా వేయాలని. ఆల్ అవుట్. క్యాచ్ పట్టేసిండు, వికెట్ చేసిండు నరేష్. ఫ్రెండ్స్ ఫస్ట్ బ్యాటింగ్ కొట్టిన చిన్న కన్నయ్య సిఎస్కే టీం 40 పరుగులు అయితే కొట్టింది. ఆల్ అవుట్ అయితే అయిపోయారు. ఇక 41 పరుగులతోటి ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ కన్నయ్య టీం అయితే బ్యాటింగ్ అయితే వెళ్తున్నారు. చూద్దాం మరి ఎన్ని ఓవర్లో చేజింగ్ వేస్తారు, ఎన్ని ఓవర్లో ఆల్అౌట్ వేస్తారు, కొడతారా కొట్టరా ఏం జరుగుతుందో. లెట్స్ గో. ఇక మన సంతోష్ సేట్ని అయితే కూర్చుంటే పెట్టేసిర్రు. ఇక బౌలింగ్ అయ్యని జైకి అయితే బ్యాటింగ్ ఇచ్చారు. లూజ్ తీసుకుంటే మ్యాచ్ ఏమన్నా కావచ్చు. చూద్దాం మరి. ఫస్ట్ బాలే క్యాచ్ డ్రాప్, సింపుల్ క్యాచ్. మంచి ప్రయత్నం అయితే చేసి నమ్మకం కొద్ది బ్యాటింగ్ ఇస్తే రన్స్ కొట్టడానికి ట్రై చేస్తుండు. వాట్ ఏ బౌండరీ. చక్కటి షాట్ కొట్టిండు. ఒక్క బాల్ తోటి కొంచెం ముంగడవాడి బౌండరీ తెలిపోయింది. క్యాచ్ అలేదా? క్యాచ్ అలే. వావ్ ఇటు కొడితే అటుపోయింది. చక్కగా బ్యాటింగ్ చేస్తున్నాం జై. వావ్ మెల్ల మెల్ల. 5th బాల్ ఫుల్ టాస్ బాల్, బౌండరీ. లాస్ట్ బాల్ 8 పరుగులు అయితే కొట్టిండు నమ్మకం కొద్ది బ్యాటింగ్ ఇచ్చినందుకు. వావ్ అభిషేక్ శర్మ లెక్కనే బ్యాటింగ్ చేస్తుండు. సెకండ్ ఓవర్ 8 పరుగులు అయితే వచ్చినాయి మొదటి ఓవర్లో. ఇక చిన్న కన్నయ్య బెంచ్ మీద కూర్చుంటాడట. సంతోష్ శెట్టిని ఫీల్డింగ్ అయితే పంపిస్తుండు. నెక్స్ట్ బాల్. నెక్స్ట్ బాల్. వాట్ ఏ బౌండరీ. మొత్తం బాల్ చూసుకుంటా మంచిగా బ్యాటింగ్ అయితే వేస్తుండు. క్యాచ్ లేదా? లేదు లేదు లేదు. వావ్ సూపర్ షాట్, బ్యాట్ క్యాచ్. వావ్ క్యాచ్ పట్టలేదు. జాలి కంటే 2 సార్లు క్యాచ్ అయితే ఇట అయిపోయింది బాల్. చక్కగా బ్యాటింగ్ చేస్తుంది జై అయితే. నెక్స్ట్ మ్యాచ్లో భారీ స్కోర్, భారీ వైడ్ వైడ్ వైడ్. నెక్స్ట్ సారి ఫస్టే కోరుకుంటారు ఇక జైని, అట్లా బ్యాటింగ్ చేస్తుండు. డాట్ బాల్. లాస్ట్ బాల్ డాట్ బాల్. 12 స్కోర్ అయితే కొట్టిండు 12 బాళ్లకు. 3rd ఓవర్ ఇంకా బ్యాటింగ్ అయితే ఇస్తుర్రు. 3rd ఓవర్ ఇంజూరీ తీసి నరేష్కి అయితే బ్యాటింగ్ ఇస్తారు. టార్గెట్ తక్కువ ఉందని నెగ్లెక్ట్ చేస్తారో ఏమో తెలీదు, బట్ మంచిగా పరుగులు అయితే కొట్టేసిండు జై అయితే. నరేష్ నుంచి లేదు ఆడు భూమి కంటింది. బ్యాట్ కంటే వెనక జాలి కంటే అవుట్ కాబట్టి
అప్పీల్ చేసారు, బట్ అది భూమి కంటుంది బ్యాటు. వావ్, చక్కటి ప్రయత్నం, చక్కటి షాట్ అది కొట్టిండు నరేష్. వావ్, కాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఫీల్డింగ్ అయితే వేయింది, సారీ 4 వేయింది, ఫీల్డింగ్ మిస్టేక్ వల్ల. వావ్, మంచిగా టైమింగ్ బాల్, లూజ్ బాల్ వేస్తారు. ఈ నరేష్కు రన్స్ ఇస్తున్నాడు అంటే మామూలు విషయం కాదు, మంచి ఫామ్కి వస్తున్నాడు నరేష్ కూడా. అవుట్, సెల్ఫ్ అవుట్లా స్పెషలిస్టు. మొత్తం మీద అయితే ఇది 3వ సారి 4వ సారి సెల్ఫ్ అవుట్ అవ్వడము. ఇక వాళ్ళు అవుట్ వేస్తలేరని నరేష్ అవుట్ అయిపోయిండు. ఇప్పుడు సన్నీ బ్యాటింగ్ వస్తుండు. స్కోర్ వచ్చేసరికి 20, ఇంకా 20 పరుగులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ బాల్ 20 పరుగులు, ఇది 3వ ఓవర్. చక్కటి ప్రయత్నం, పిల్లర్ అయితే మంచి ఫీల్డింగ్ వేసింది. లాస్ట్ బాల్ ఆఫ్ ద 3rd ఓవర్, 6 runs, 26. ఫస్ట్ బాలే 6 రన్తో మళ్ళా కొట్టేసిండు. 32 స్కోర్. మొత్తం ఫుల్ టాస్లు వేస్తుండు. వావ్, చక్కటి యార్కర్ బాల్ని బౌండరీ అయితే కొట్టేసిండు. 36 స్కోర్. ఇంకొక 4 కొడితే డ్రా, 6 కొడితే విన్ను. డాట్ బాల్. ఔరెక్ డాట్ బాల్. 4వ ఓవర్, 36 అయితే కొట్టి రిపోర్ట్ స్కోర్. ఉల్టాస్ బాల్, బౌండరీ అయితే వెళ్ళిపోయింది. స్కోర్స్ ఆర్ లెవెల్. 5th ఓవర్, అయ్యిగా ఇక్కడనే బౌలింగ్ వేసి విన్నింగ్ ఇస్తాను చూస్తుండు. ఇక ఇంకా 2 ఓవర్లలో 1 రన్ కొట్టాలా. నెక్స్ట్ బాల్ ఉల్టాస్ బాల్, నాట్ 4. ఇలా ఫీల్డర్ డగౌట్లో కూర్చుని కూడా ఫీల్డింగ్ వేస్తారు వాళ్ళ బ్యాటర్. ఇక 4 అన్నట్టు ఎయ్యి కాదు, అది అది ఫీల్డర్ మంచి కంటే కాబట్టి నాట్ క్యాన్స్, నాట్ రన్. అది 4 రన్, 44. ఫ్రెండ్స్, ఫైనల్లీ సిఎస్కే 40 పరుగులు కొడితే ఎస్ఆర్హెచ్ 44 పరుగులు కొట్టింది. ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ విజయం సాధించింది. ఎక్కువ మంది ప్లేయర్స్ వచ్చారు కదా, టకటక మ్యాచ్ అయినట్టు అయితే అనిపించింది. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో? చాలా బాగుంది కదా. లేట్ చేయకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, అడ్డా వ్లాగ్స్. బై బై.